హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ది లాస్ట్ హౌస్ మూవీని చూసి ఎలాంటి సర్వైవల్ థ్రిల్లర్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా అని చాలా మంది అయితే అడిగారు. మరీ ఎక్కువ మంది కాదులే, ఒక ఇద్దరు ముగ్గురు అనుకోండి. సో ఈ వీడియోలో జస్ట్ ర్యాండమ్ సర్వైవల్ మూవీస్ కాకుండా లిమిటెడ్ లొకేషన్, అన్నోన్ థ్రెట్, ట్రాప్ అయిపోయిన సిచ్యువేషన్స్, రీసోర్సెస్ తక్కువగా ఉండడం లేదా సైకలాజికల్ టెన్షన్, ఇలా ది లాస్ట్ హౌస్ లో నచ్చిన ఎలిమెంట్స్ ఉన్న టాప్ 7 సర్వైవల్ థ్రిల్లర్స్ అయితే ఈ వీడియోలో సజెస్ట్ చేస్తున్నా. కొన్ని మూవీస్ లో మాన్స్టర్స్ ఉంటాయి, ఇంకొన్నింటిలో హ్యూమన్సే బిగ్గెస్ట్ థ్రెట్ కింద ఉంటారు. ఇంకొన్ని మూవీస్ లో సింపుల్ సిచ్యువేషన్ ని సర్వైవల్ నైట్ మేర్ లా మారుస్తాయి. సో ఈ లిస్ట్ లో మీకు నచ్చే మూవీ డెఫినెట్ లో ఒకటైనా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే ర్యాంకింగ్ వైజ్ ఇస్తున్నా. లిస్ట్ లో నెంబర్ 7 ఫాల్ 2022 లో రిలీజ్ అయింది. ప్రెసెంట్ అయితే ఓటీటీ లైన్స్ గేట్ ప్లే లో ఉంటుంది, లేదంటే ప్రైమ్ వీడియోలో బయ్యర్ రెంట్ ఆప్షన్ లో ఉంటుంది. స్టోరీ ప్లాట్: ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక అబాండెండ్ 2000 ఫీట్ లో ఉన్న ఒక టవర్ పైకి క్లైమ్ చేస్తారు. కానీ అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా ట్రాప్ అయ్యి కిందకి రావడానికి పాసిబుల్ కాకుండా పోతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. ఈ మూవీలో విలన్ ఎవ్వరు ఉండరు, సిచ్యువేషన్ విలన్. హైయెస్ట్ ఫియర్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ సీన్ టెన్షన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఒక స్మాల్ మిస్టేక్ కూడా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ గా మారుతుంది. ఫుడ్, వాటర్, బ్యాటరీ, సిగ్నల్, ప్రతి రిసోర్స్ కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. మూవీ చూస్తున్న ఆడియన్స్ కూడా ఇప్పుడు ఎలా సర్వైవ్ అవుతారు అని కంటిన్యూస్లీ థింక్ చేస్తారు. ప్యూర్ సర్వైవల్ టెన్షన్ కోసం అయితే ఎక్సలెంట్ చాయిస్ అని చెప్తా. ఈ మూవీ తెలియని వాళ్ళు ఉండరు, మాక్సిమం చూడని వాళ్ళు కూడా ఉండరు. స్టిల్ ఇప్పటికీ చూడలేదంటే మీరు చాలానే మిస్ అవుతున్నారు సర్వైవల్ థ్రిల్లర్స్ లో. ఖచ్చితంగా చూసండి. మరి ఫ్యామిలీ వాచబుల్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అయితే ఫుల్ ఎక్స్పోజింగ్ ఉంటుంది. మరి ఆ ఎక్స్పోజింగ్ తట్టుకుంటానంటే ఫ్యామిలీతో చూడొచ్చు, లేదంటే స్కిప్ చేసండి. మేజర్ ఇష్యూ అయితే సెక్సువల్ కంటెంట్ కాదు, బట్ ఆ డేంజరస్ సిచ్యువేషన్స్, ఆ ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడతారు. సర్వైవల్ టెన్షన్ కోసం అయితే డెఫినెట్లీ వాచ్ చేయండి. ఎస్పెషల్లీ హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి ఈ మూవీ ఒక టార్చర్ ఎక్స్పీరియన్స్ అని చెప్తా. లిస్ట్ లో నెంబర్ 6 ఆక్సిజన్ 2021 మూవీ. ప్రెసెంట్ ఇది మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇందులో ఉన్న ఏ మూవీ కూడా తెలుగు డబ్బింగ్ ఉండదు, అదర్ లాంగ్వేజెస్ తో ఉంటాయి, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే ఒకే ఒక మూవీ తెలుగు డబ్బింగ్ ఉండొచ్చు అనుకుంటున్నా నేను, చెప్తాను అది. ఇక ఈ ఆక్సిజన్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, లిజ్ అనే ఉమెన్ ఒక క్రయోజెనిక్ యూనిట్ లో వేక్ అవుతుంది. తను అక్కడ ఎలా వచ్చిందో కూడా గుర్తుండదు. అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఆ ఛాంబర్ లో ఆక్సిజన్ స్లోలీ అయిపోతూ ఉంటుంది. మరి దాని తర్వాత తను ఏం చేసింది అన్నదే స్టోరీ ప్లాట్. ఆల్మోస్ట్ ఎంటైర్ మూవీ ఒకే లొకేషన్ లో జరుగుతుంది. లిమిటెడ్ స్పేస్ లో కూడా మూవీ టెన్షన్ మెయింటైన్ చేస్తుంది. ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గుతున్న కొద్దీ యాంగ్జైటీ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ కి ఇన్ఫర్మేషన్ కూడా కంప్లీట్ గా ఉండదు. స్టోరీలో మిస్టరీ ఎలిమెంట్ గ్రాడ్యువల్ గా రివీల్ అవుతుంది. దాన్ని కూడా బాగా హోల్డ్ చేస్తారు. నేను ఇక్కడ ఎందుకు ఉన్నా అనే క్వశ్చన్ మూవీ మొత్తం క్యారీ చేస్తుంది. షార్ట్ రన్ టైం కాబట్టి బోర్ కొట్టకుండా ఫాస్ట్ గా మూవ్ అయిపోద్ది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఒకే లొకేషన్ లో సర్వైవల్ థ్రిల్లర్ కావాలి అనుకుంటే ఇదైతే మస్ట్ వాచ్ అని చెప్తా. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే వైలెన్స్ కంపారిటివ్లీ తక్కువే, కానీ కొంచెం ఆ క్లాస్ట్రోఫోబిక్ అట్మాస్ఫియర్ అండ్ ఆ సర్వైవల్ టెన్షన్ యంగ్ కిడ్స్ కి అయితే కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉండొచ్చు. అండ్ అలాగే ఎక్స్పోజింగ్ కూడా ఉంటుంది. ఇది కూడా కొన్ని సీన్స్ స్కిప్ చేసుకుంటూ చూడాలి. ఓకే, ఇంకా లిస్ట్ లో నెంబర్ 5 ది మిస్ట్ 2007 మూవీ. ప్రెసెంట్ ఇదైతే మీకు అమెజాన్ వీడియోలో ఒకసారి ట్రై చేయండి, బయ్యర్ రెంట్ ఆప్షన్ ఉందనుకుంటా, లేదంటే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక స్ట్రేంజ్ మిస్ట్ సడన్ గా టౌన్ మొత్తం కవర్ చేస్తుంది. డేవిడ్ తన సొంత సూపర్ మార్కెట్ లో షెల్టర్ తీసుకుంటాడు, కానీ బయట ఆ మిస్ట్ లో డెడ్లీ క్రీచర్స్ ఉన్నాయని తెలుస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఎందుకు చూడాలంటే సర్వైవల్ ప్లస్ క్రీచర్ హారర్ పర్ఫెక్ట్ కాంబినేషన్ భయ్యా. బయట థ్రెట్ కనిపించదు, ఓన్లీ మిస్ట్ మాత్రమే ఉంటుంది. క్యారెక్టర్స్ మధ్య ఫియర్ అండ్ టెన్షన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బయట డేంజర్ ఎక్కువ లేదా లోపల ఉన్న పీపుల్ డేంజరా అనే క్వశ్చన్ మూవీ మొత్తం ఉంటుంది. స్టీఫెన్ కింగ్ అడాప్షన్ కాబట్టి సైకలాజికల్ ఎలిమెంట్ అయితే చాలా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎండింగ్ భయ్యా. స్పాయిలర్ చెప్పకుండా చూస్తే క్లైమాక్స్ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అందుకే నేను ఏం రివీల్ చేయట్లేదు. మీరు కనుక ఇఫ్ సర్వైవల్ ప్లస్ మాన్స్టర్స్ ప్లస్ సైకలాజికల్ టెన్షన్ కావాలి అంటే ఇదైతే డోంట్ మిస్ ఇట్, ఖచ్చితంగా ట్రై చేసండి. ఎండింగ్ కోసమైనా ఒకసారి చూడాల్సిన మూవీ అని చెప్తా. ఇంకా లిస్ట్ లో నెంబర్ 4 ది డీసెంట్ 2005. ఇది తెలియని వాళ్ళు ఉండరు. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే తెలుగు డబ్బింగ్ ఉండొచ్చు అన్నాం కదా, ఈ మూవీ అనమాట. ఈ మధ్యన ఎప్పుడో ఫ్యూ మంత్స్ బ్యాక్ తెలుగు డబ్బింగ్ వచ్చిందని నాకు గుర్తు, మరి బట్ ప్రైమ్ వీడియోలో ఉంటుంది ఈ మూవీ. ప్రైమ్ వీడియోలో అయితే మాత్రం తెలుగు డబ్బింగ్ లేదు. సో మీకు ఆన్లైన్ లో దొరికితే ఒకసారి చెక్ చేసుకోండి. జియో హాట్స్టార్ కూడా ఒకసారి చెక్ చేయండి. దీని స్టోరీ ప్లాట్ వచ్చేసి, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ కేవ్ సిస్టమ్ లో అడ్వెంచర్ కోసం ఎంటర్ అవుతారు. కానీ ఇన్సైడ్ కి వెళ్ళిన తర్వాత వే అవుట్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తారు అన్నది మూవీ. క్లాస్ట్రోఫోబియాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన మూవీ. ఇఫ్ మీకు కనుక ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ మూవీ అసలు మిస్ అవ్వకండి. నారో కేవ్స్ లో క్యారెక్టర్స్ స్ట్రగుల్ అవ్వడం చూస్తే ఆడియన్స్ కి కూడా బ్రీతింగ్ డిఫికల్ట్ అయిపోతుంది. డార్క్నెస్ ప్లస్ అన్నోన్ క్రీచర్స్, పర్ఫెక్ట్ సర్వైవల్ హారర్ ఉంటుంది. క్యారెక్టర్స్ కి రీసోర్సెస్ ఆల్మోస్ట్ ఏమి ఉండవు. ఎస్కేప్ రూట్ ఏమో తెలియదు. ఎవ్రీ సౌండ్ సస్పిషియస్ గా అనిపిస్తుంది.
హారర్ అండ్ సర్వైవల్ రెండు ఈక్వల్ గా వర్క్ అవుతాయి. ఇది మరి ఫ్యామిలీ వాచబుల్ అంటే కొంచెం డిస్టర్బింగ్ క్రియేచర్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ కొన్ని స్కిప్ చేసుకోవాల్సిన మూవీస్ ఉంటాయి, ఎక్స్పోజింగ్ కూడా ఉంటుంది. మరి పర్లేదు అనుకుంటే మీ ఇష్టం, బట్ కిడ్స్ కి అయితే దూరంగా ఉంచండి. హార్డ్ కోర్ సర్వైవల్ హారర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది ఇది. అండ్ ఇంకా లిస్ట్ లో నెంబర్ 3 ఏ క్వైట్ ప్లేస్. ఇది తెలియని వాళ్ళు ఉంటారా భయ్యా? ఇందులో ఉన్న ఏదన్నా తెలియకపోవచ్చేమో కానీ ఇది తెలియకుండా ఉండదు మాక్సిమం. 2018 లో వచ్చింది మూవీ, ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో ఉంటుంది. దీని స్టోరీ ప్లాట్ వచ్చేసి వరల్డ్ లోనే మిస్టీరియస్ క్రీచర్స్ స్ప్రెడ్ అయ్యి సౌండ్ వింటేనే అటాక్ చేస్తాయి. అందుకే ఒక ఫ్యామిలీ కంప్లీట్ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మూవీ. సర్వైవల్ కాన్సెప్ట్ ఇందులో ఎక్స్ట్రీమ్లీ సింపుల్ అనిపిస్తది, కానీ చాలా బ్రిలియంట్ గా ప్రెజెంట్ చేశారు. సౌండ్ అనేది మూవీలో ఎనిమి అన్నమాట, అందులో ఉన్న క్రీచర్స్ కాదు మెయిన్. ఈ సౌండ్ చేస్తే చాలు క్రీచర్స్ వచ్చి అటాక్ చేస్తాయి. సో అందుకే సౌండ్ అనేది ఈ మూవీకి బిగ్గెస్ట్ ఎనిమి. డైలాగ్ ఆల్మోస్ట్ లేకుండా టెన్షన్ ని క్రియేట్ చేయడం మూవీ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ సర్వైవల్ యాంగిల్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. చాలా చిన్న సౌండ్ కి కూడా ఆడియన్స్ లో టెన్షన్ ఫీల్ క్రియేట్ చేస్తారు. క్రీచర్స్ గురించి మిస్టరీ మెయింటైన్ చేస్తూ స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది. సర్వైవల్ డిసిషన్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ రెండు ఈక్వల్లీ ప్రెజెంట్ చేస్తారు భయ్య. మరి ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే చూడొచ్చు, ఆ ఫ్యామిలీతో చూడొచ్చు. కాకపోతే ఒక చైల్డ్ బర్త్ సీక్వెన్స్ ఉంటుంది, అది కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. అది ఒక్కటి స్కిప్ చేసుకోగలిగితే ఉన్నదంతా కూడా ప్రాబ్లం ఏం లేదు. అండ్ మీరు కనుక సర్వైవల్ థ్రిల్లర్ లవర్స్ అయితే ఇది కూడా మస్ట్ వచ్చు, ఖచ్చితంగా ట్రై చేయండి. స్టిల్ ఇంకా ఈ క్వైట్ ప్లేస్ చూడలేదు అనుకుంటే. ఇంక లిస్ట్ లో నెంబర్ 3 ది ప్లాట్ఫామ్. 2019 మూవీ. స్టోరీ ప్లాట్ ఒక మిస్టీరియస్ వెర్టికల్ ప్రిజన్ ఉంటుంది. అందులో ప్రిజనర్స్ అందరూ కూడా డిఫరెంట్ ఫ్లోర్స్ లో ఉంటారు. ప్రతిరోజు టాప్ ఫ్లోర్ నుంచి ఒక ఫుడ్ ప్లాట్ఫామ్ కిందకి డిసెండ్ అవుతూ ఉంటుంది, అంటే కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. పైన ఉన్న వాళ్ళకేమో ఫుడ్ దొరుకుతుంది, కింద ఉన్న వాళ్ళకేమో ఏం మిగులుతుందో అదే ఫుడ్. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. ట్రెడిషనల్ సర్వైవల్ మూవీ అయితే అస్సలు కాదు. సర్వైవల్ ప్లస్ సోషల్ కామెంటరీ ఉంటుంది అనమాట. ఒక సింపుల్ ఫుడ్ సిస్టమ్ ని ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బింగ్ సిచ్యువేషన్ గా కన్వర్ట్ చేస్తారు. క్యారెక్టర్స్ డెస్పరేట్ అయ్యే కొద్దీ హ్యూమన్ బిహేవియర్ చేంజ్ అవడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవ్రీ ఫ్లోర్ కి చాలా డిఫరెంట్ సర్వైవల్ టెన్షన్ అయితే ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా సూపర్ గా వర్కౌట్ అవుతాయి. మూవీ మొత్తం మనిషి సర్వైవల్ కోసం ఎంత వరకు వెళ్ళగలడు అనే క్వశ్చన్ క్రియేట్ అవుతుంది. ట్విస్ట్స్ అండ్ సింబాలిజం ఇలాంటి డిస్కస్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది ఇందులో. డార్క్ అండ్ డిస్టర్బింగ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ అని చెప్తా. ఫ్యామిలీ వాచబుల్ అయితే అస్సలు కాదు. డార్క్ సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 1 10 క్లోవర్ఫీల్డ్ లేన్. 2016 మూవీ, నెట్ఫ్లిక్స్ లో ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఉమెన్ కార్ యాక్సిడెంట్ తర్వాత ఒక అండర్ గ్రౌండ్ బంకర్ లోకి అయితే వేక్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఇలా చెప్తారు, బయట డేంజరస్ సిచ్యువేషన్ జరిగింది అండ్ బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి. కానీ అది నిజమా లేదా తన ఇంటెన్షన్స్ వేరే ఉన్నాయా, బంకర్ లో ఉండడం సేఫా లేక బయటకు వెళ్ళడం సేఫా, వీటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ మూవీ. ఎందుకు చూడాలి అంటే ది లాస్ట్ హౌస్ ఆడియన్స్ కి క్లోజెస్ట్ రికమెండేషన్ అని చెప్తా. ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా సిమిలర్ ఉంటాయి, బట్ ఇదైతే చాలా క్లోజెస్ట్ ఉంటుంది, దానికి దగ్గరగా ఉంటుంది. లిమిటెడ్ లొకేషన్ లో మాక్సిమం టెన్షన్ అయితే క్రియేట్ చేస్తుంది. బయట యాక్చువల్ థ్రెడ్ ఏంటి అనే మిస్టరీ మెయింటైన్ చేస్తుంది చివరి వరకు. జాన్ గుడ్మ్యాన్ క్యారెక్టర్ మూవీకి హ్యూజ్ టెన్షన్ అయితే యాడ్ చేస్తాడు. ఎవరిని ట్రస్ట్ చేయాలో ఆడియన్స్ కి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. సర్వైవల్ థ్రిల్లర్ ప్లస్ సైకలాజికల్ మిస్టరీ కాంబినేషన్ ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అండ్ క్లైమాక్స్ వరకు మూవీ క్యూరియాసిటీ అయితే మెయింటైన్ చేస్తుంది భయ్య. ది లాస్ట్ హౌస్ నచ్చితే ఫస్ట్ వాచ్ అయితే ఇదే అని చెప్తా, అందుకే దీన్ని కూడా ఫస్ట్ లో పెట్టడం అయితే జరిగింది. మరి ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే సేమ్ ఎక్స్పోజింగ్ గట్టిగానే ఉంటుంది అండ్ కొన్ని మూమెంట్స్ కూడా స్కిప్ చేసుకోవాల్సి వస్తుంది. వాటి పరంగా ఓకే అనుకుంటేనే చూడండి, లేదంటే లేదు. సో ది లాస్ట్ హౌస్ టైప్ సర్వైవల్ థ్రిల్లర్స్ కోసం మన లిస్ట్ లో ఉన్నవి ఇవే. సో వీటిలో మీరు ఆల్రెడీ చూసినవి ఏంటి, చూడనివి ఏంటి, ఏం చూద్దాం అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ది లాస్ట్ హౌస్ లాగా మోర్ సర్వైవల్ థ్రిల్లర్స్ ఉంటాయి కనుక మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, వేరే వాళ్ళు కూడా చూడడానికి ట్రై చేస్తారు. మళ్ళీ నేను నెక్స్ట్ పార్ట్ కోసం మీ టైం వేస్ట్ చేయడం ఎందుకు, వేరే కామెంట్ సెక్షన్ లో చెప్పేస్తే ఉన్న వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ నేను కూడా తెలుసుకుంటా. సో ఇఫ్ ఇన్కేస్ ఏమైనా అండర్ రేటెడ్ మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, డెఫినెట్లీ కామెంట్ చేయండి, అసలు మిస్ అవ్వద్దు. అండ్ అలానే ఓటీటీ మూవీస్, సర్వైవల్ థ్రిల్లర్స్, హారర్ మూవీస్ అండ్ మస్ట్ వాచ్ రికమెండేషన్స్ కోసం స్క్రీన్ స్పేస్ తెలుగుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సినిమా హ్యాస్ నో బ్యారియర్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బై గైస్.